ఇవాళ మనము ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే నేను వీళ్ళతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. యూఫోరియా అంటే ఏంటి? మీరే ఒక ఆవిడ మీద కేసు వేసుకున్నారు అంటున్నారు. అలా ఎందుకు వేసుకున్నారు అనేది నాకు ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్ ఆన్ February 6th. యూఫోరియా ఇన్ లవ్. Yes, with my parents. With your parents, yeah, because your parents are watching now. I know. ఆ ప్రేమలో పడినప్పుడు ఉండేటువంటి ఫీలింగ్ భూమిక గారి పాట నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. అసలు ఏమి పాట అసలు. ఆవిడ ఒక్కసారి చేస్తే మేము 100 సార్లు ఇలా పడుకొని ఇలా 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 అనుకున్నాం అనమాట. ఒక్కడప్పుడు చూసిన స్వప్నం ఎలా ఉందో ఇప్పుడు యూఫోరియాలో వింజే కూడా అలాగే ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ వాట్ యు మా ఇంట్లో ముగ్గురు ఆడాళ్ళు, నేను ఒక్కనే మగాడు. When Euphoria came to me, like I just felt this urge to, you know, present this story, be a part of a story like this, especially because I'm also a part of the youth, right? నేను యాక్చువల్లీ కామెడియన్ అవ్వాలని చెప్పుకునేటోళ్ళని అడిగితే 1% మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే హూ ఇస్ ద ఒక్కడు చెప్పే గుణశేఖర్ గారు అని చెప్పే ఇందాక వేసావు కదా. మీరు అలా నిరికిచ్చేసారు మధ్యలో. ఇప్పుడు ఆయన పేరు చెప్పబోద్దు బాగోదండి. గుణశేఖర్ గారు ఓకే. కోపం అయితే ఏదో నేనే కుదురుకున్నాను అసలు ఎదవను నేను. ఐ థింక్ మీరు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ని తీసుకొని వస్తున్నారండి. ఎందుకంటే ఒక థియేటర్ కానీ సినిమా కానీ ఇట్ వాజ్ మెంట్ టు రిఫ్లెక్ట్ ద సొసైటీ. ఫన్ అనేది ఎప్పుడు లైఫ్లో ఉంటూనే ఉంటుంది, కానీ నీడ్ ఆఫ్ ది అవర్ ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. I think the whole film for me is like something that I'll take back for a long time. ఇంపాక్ట్ఫుల్ సినిమా చూడాలంటే ఖచ్చితంగా రావాలి. మీరు ఎప్పుడు మీ పిల్లలతో చూస్తున్నారు? తప్పకుండా రిలీజ్ అయిన రోజే ఆ రోజే 6వ తారీఖున చూసేసుకుందాం.